అలానే ఎంసీఎస్ రావు జూబ్లీ హిల్స్ పోలింగ్కి ఒక 1 వీక్ ముందు సుమారుగా ఒక ఇంటర్వ్యూ చేసాం సువేరా గారితో. 30,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది, కేకే సర్వే అంతా పులిహార సర్వే అని చెప్పారు. ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఇంచుమించుగా అలానే కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పగలిగారు అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మన దగ్గర సువేరా గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అలాగే అందరికీ తెలిసిన కొండయ్య గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే. సరే, ఎలా చెప్పగలిగారు రిజల్ట్ని ముందే? మరి ఆ తాయితులు కేకే దగ్గర లేవంటారా? అందరి దగ్గరే ఉంటే నా తాయితుకి విలువ ఉండదు కదా. ఆ తాయిత్ మహిళ కేకే చెప్తే కనీసం బెట్టింగ్ కట్టిన వాళ్ళు బాగుపడతారుగా. 20 తప్పు అండి అట్లా చేయటం. ఆ రోజు కూడా అన్నాం కదా, తప్పు చేయటం. అతనికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది. కష్టపడి వచ్చిన మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన మనిషిలాగా ఉన్నాడు. ఇప్పుడు దీర్ఘకాలికంగా అతని మీద ఒక గౌరవం గుర్తింపు ఉండి మిగిలిపోతే గౌరవం, కానీ ఎవరి కోసం వాడు వచ్చే 4 రూపాయల కోసం తీసి వాడు మొత్తం క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు కదా. అతని సర్వేలతో అవసరం ఏముంది? అతను ఒక్కడే కాకుండా చాలా మంది అట్టగా తయారయ్యారు. ఇటు తర్వాత లేదు గాలి ఎట్ట మారుతుంది, గాలిపై మారటం, వీళ్ళు పెండాకుడు మారటం. గాలి ఒకేసారి ఉంటుంది. గాలి ఇదని ఈదురు గాలి ఇటు మారి మారటానికి గాలి మారితే కొద్దిగా ఏమైనా పర్సంటేజ్ ఓటింగ్లో పర్సంటేజ్ ఇది అవుతుంది, కానీ గెలిపోవటంలో మారటం అనేది చాలా తక్కువగా జరుగుతుందండి. మీరు అన్నట్టు ఏంటంటే సింపుల్ అండి, అది ఆ మాత్రం అండర్ కరెంట్ పట్టుకోలేనప్పుడు ఇంకా మనకి కామన్ సెన్స్ ఉందని, రాజకీయాల్లో ఉన్నామని, సమాజంలో ఉన్నామని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదని. కానీ మీరు అన్నట్టు ఏదైనా 1% అట్ట ఇటు ఉండొచ్చు. 8% బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉందని చెప్పి అతను సర్వే ఇచ్చాడంటే దుర్మార్గం. ఏంటది? దుర్మార్గం. జనాల జీవితాలు నాశనం చేయటం, దాన్ని నమ్ముకుని మరి బెట్టింగ్ కంపెనీల కోసం చేసాడేమో, లేకపోతే కేటీఆర్ దగ్గర ఏమైనా ప్రాపకం కోసం లాభం పొందేమని చేసాడేమో అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి. మరి అంత గొప్పగా యాక్యురేట్గా చేసిన గతంలో చేసిన సర్వేలకు కుడియడంగా చేయొచ్చు కదా. లేదు, ఎవరో అతన్ని ఎంగేజ్ చేసుకోలేదు అనుకోండి, కామ్గా అయినా ఉండొచ్చు. లేదా నేను ఇండిపెండెంట్గా చేశాను, నా రిజల్ట్ ఇట్లా ఉందని చెప్పుకుంటే ఆయన వాల్యూ పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఎవరు అడిగారని మనం చెప్పాము? మన కాంగ్రెస్ వాళ్ళు అడిగారా, లేకపోతే ఇంకొకళ్ళు అడిగారా? ఏదో 10 మందిలో తిరుగుతాం కాబట్టి ఇది ఇట్లా ఉంటుందని చెప్తాం. ఇప్పుడు మొదటి నుంచి మనం అది ఒక దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఆ మాత్రం అండర్ కరెంట్ పట్టుకుని ఏ వర్గాలు ఎక్కడ దూరం అవుతున్నాయి, ఏ వర్గాలు ఎటు ఉన్నాయి, ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు ఏ వర్గాలు ఉన్నాయని మాత్రం ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా చేసే సర్వే ఏంటి? సింగనాథం సర్వేలు ఎవరు మోసం చేస్తారు? చేయించుకునే వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు డబ్బులు ఎక్కువే కాకపోతే చేయించుకునే వాళ్ళు ఇంతమంది ఎవరు చేయమంటే చేశారు? నేను తప్పుడు సర్వేలు, పిచ్చి సర్వేలు. ఇప్పుడు దాన్ని చూస్తుంటే మ్యానిపులేషన్ సర్వే అనిపిస్తుందా? ఏ బెట్టింగ్ కంపెనీల కోసం పుట్టమార్పే సర్వేలు సుబ్బారావు గారు. నేను అలాంటప్పుడు క్షమాపణ చెప్పాలి, అట్లీస్ట్ చెప్పాలి. బహిరంగంగా వచ్చి నేను చేసిన పొరపాటు తప్పు అయింది, ఇటువంటి తప్పులు చేయనని చెప్పడం విఘ్నులు చేసే పద్ధతి. ఇప్పుడు ఒకవేళ నన్ను చెప్పింది మనం అనుకున్న గతంలో వీడియో ప్రకారం రిజల్ట్ తారుమారు అయితే నేను చెప్పేవాడికి పొరపాటు అయింది, నేను ఇవాళ నుంచి మాట్లాడటం మానేస్తాను, లేదంటే అట్లీస్ట్ అంచనా వేయటంలో తప్పు జరిగింది, నేను క్షంత వీడిని చెబుతాను, మాట్లాడి మానేస్తామని చెబుతాను. ఏం దీని మూల నేను పెద్ద భుజకీర్తులు ఏం పోతే తప్పును ఒప్పుకుంటాం, గొప్పతనం ఉంటుంది కదా. లగడపాటి ఒప్పుకున్నారు అప్పుడు 2019లో. అతను చేసిన తప్పండి, కావాలని చేసి మన తప్పును ఒప్పుకుంటాం తప్పండి. అట్లీస్ట్ ఇప్పుడు కేకే అది కూడా లేదు కదా. అది కూడా లేదు. అసలు వీళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇటువంటి సర్వే సంస్థల గురించి, వీళ్ళ సర్వేల గురించి నాకు ఆ స్థాయి కాదు నాది. మీరు ఎట్ట నాడిని పట్టుకోగలిగారు? ఏంటి మీకు సింపుల్ ఈక్వేషన్ సుబ్బారావు గారు? ఏముంది, చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నాము, గ్రామీణ స్థాయి నుంచి చూసుకుంటూ వచ్చాము. ఏదో దేవుడు ఇచ్చిన బుర్ర ఉంది కొద్దిగా. అటు చూడగానే ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఆకలింపు చేసుకునే శక్తి ఉంది. రోడ్డు మీద తిరుగుతాం, పొద్దున్న లేస్తే అన్ని వర్గాలను చూస్తాం. ఊరిని అటు పట్టుకుంటే ఏ వర్గాలను పట్టుకున్నా ఎట్టా ఉందనేది తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ మన ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఏ వర్గాలు ఇక్కడ ఎక్కువగా ప్రీడామినెంట్గా ఉండే, ఏ క్యాస్ట్ వైజ్ అనేది కూడా మన కళ్ళ ముందు కనపడుతుంది. నేను ప్రధానంగా అనుకున్నది ఏంటంటే, నా అంచనా తప్పింది ఎక్కడంటే బీఆర్ఎస్కి బీజేపీకి డిపాజిట్లు రావు, కానీ కొద్ది ఓట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నాక అవి కూడా రాలా. ఇది మెజారిటీ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్న ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇంకా పెరగాల్సింది 55-60 దాకా. పోలింగ్ పర్సంటేజ్ 55-60 దాకా వెళ్తుంది అనుకున్నా. మరి అంత లెథర్జీగా ఉంటారని నేను అనుకోవాలి. లాస్ట్ టైం అంతే జరిగింది. ఇప్పుడు కూడా చాలా మంది ఓటింగ్కి రాలేదు, ఇళ్లలో కూర్చున్నారు తప్పించి. వాళ్ళందరూ కూడా వస్తే మెజారిటీలు పెరిగాయి. ఆ మెజారిటీ పెడితే ఎవరికి అడ్వాంటేజ్ అయింది? 60 ఏళ్ళు వచ్చేది కాంగ్రెస్. కానీ కేటీఆర్ గారికి వచ్చేప్పటికి ప్రెస్ మీట్ పెట్టి పర్సంటేజ్ తగ్గినందువల్లే మేము ఓడిపోయామని చెప్తుంది. ఇవన్నీ ఏడవలేని ఏడుపులు ఎందుకు?
మా ఊళ్ళో అయితే వేరే మాట అంటారు, అది నేను ఇక్కడ అంటలేదు. ఓడిన తర్వాత ఓటమి ధైర్యంగా ఒప్పుకుంటాం గొప్ప లక్షణం. వాళ్ళ జీవితంలో లేదు అది వాళ్ళకి. ఇప్పుడు నిన్న జరిగింది సుబ్బారావు గారు ఎన్నిక ప్రజాస్వామ్యానికి అహంకారానికి మధ్య ఎన్నిక జరిగింది. ప్రజాస్వామ్యం గెలిచింది, సామాన్య ప్రజలు గెలిచారు, అహంకారాన్ని పాతరేశారు అంతే. ఆయన రౌడీ అని చెప్పి వాళ్ళ నీ పార్టీలో ఉండాలి ఎంతమంది రౌడీలు, ఎంతమంది అసాంఘిక శక్తులు, ఎంతమంది లంపెనగాళ్ళు ఉన్నారు, మాజీ నక్సలైట్ల పేరుతో పంచాయతీలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు నీ కార్యకర్తల పేరుతో? నీ ఉద్యమం మొదటి నుంచి నీ బతుకంతా కూడా అటు వాళ్ళతోనేగా ముడిపడింది. నీ హైదరాబాద్లో నీ బలవంతా ఏంటి? రౌడీగాళ్ళు కదా. నీ ప్రజాస్వామ్య ఉపాధులు నీ చేతిలో ఉండారా? ప్రజాస్వామ్య ఉపాధులు ఎవరన్నా కలవకుండా కుటుంబాన్ని గౌరవిస్తారా? ఇంగిత జ్ఞానం ఉన్నాడు, ఆత్మగౌరవం ఉన్నాడు ఎవడన్నా బీఆర్ఎస్లో ఉంటాడా? ఎందుకు ఆ మాటలు? అందరికీ తెలిసిన మాటలు ఇవన్నీ. అంటే ఇప్పుడు ఈ ఫలితాన్ని నవీన్ యాదవ్ లేదా శ్రీశైల్ యాదవ్ కన్నా పెద్ద రౌడీ కల్వకుంట్ల ఫ్యామిలీ అని భావించేసినట్లు అనుకోవాలా? రౌడీ కూడా కాదండి, అది అసాంఘిక శక్తి. కల్వకుంట్ల కుటుంబాన్ని రౌడీతో పోల్చడానికి కూడా కాదు, రౌడీలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఈ కుటుంబానికి అసలు ఏ దోపిడీ, బందిపోటు దొంగలు వీళ్ళు. బందిపోటు దొంగలకు లక్షణాలు ఏముంటాయి? దోపిడీనే ప్రధాన గుర్తాడదు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నాకు అసలు నా స్థాయి కాదు. అది నాకు మొదటి నుంచి నేను బందిపోటు కన్నా రౌడీ అని చెప్పి అనుకుని ఓట్లు వేసారా? 100% కరెక్ట్ చెప్పారు మీరు. అది రౌడీ ఏం రౌడీ అండి? నువ్వు చేయి కాపి దేహి అని డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు తెలీదా? చంద్రశేఖరం రౌడీనో కేడీనో ఇంకోటో నీకు తెలీదా? నువ్వు డబ్బులు, మీ నాన్న డబ్బులు తీసుకోలేదా? మీ నాన్న వచ్చి అక్కడ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉండే గెస్ట్ హౌస్ మీ నాయన ఎప్పుడు రాలేదా? ఇవన్నీ ఎవరికి తెలియని మాటలు. ఇవాళ మీ దగ్గర 1,00,000 కోట్లు ఉండేటప్పటికి 10 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి చేసేటప్పుడు మీరు పెద్ద జమీందారులా? మీరేమన్నా నిజాం వారసులా? మీరు మీ అంతపోటు గొప్పలు, అంతపోటుగాళ్ళు, సిద్దిపేట చింతలమాడుకొని మీ కుటుంబం ఎంత, మీరెంత? మాట్లాడేవాళ్ళు లేక ఇష్టానుసారం రెచ్చిపోయి ఇక్కడ ఎవరికాడ ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిఫెన్స్లో పడి పనికిమాలిన నేతలందరూ కూడా నాయకులుగా తయారై మాట్లాడలేక ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ తిడతా అంటే తిట్టించుకుని వాళ్ళ కాళ్ళు తీసుకొచ్చారు. తమలపాకుతో వాళ్ళు ఒకటి అన్నప్పుడు తాటిమట్టతో 4 మొదలెడితే అప్పుడే తేలిపోయేది సావరేవో. సో ఇప్పుడు ఆ ఇండికేషన్ కనిపిస్తుందా? 100% అండి. స్థానికేతలు లేదంటే 100% దాంట్లో అదే నేను పట్టింది, పసిగట్టింది అదే. అక్కడే నేను నాడి పట్టింది అక్కడే. ఇది ఒక టెస్టింగ్ ఇది లాంటిది. జూబ్లీ హిల్స్ అనేది ఒక కాంప్లెక్సిటీ ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ. దీంట్లో అన్ని వర్గాలు ఉంటాయి, తెలంగాణ, ఆంధ్ర, ముస్లిం అన్నీ ఉంటాయి. మొత్తం మార్వాడీలు. ఒక రకంగా చూస్తే జాతీయ స్థాయి ఎన్నికలను ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తుంది అనే భావం మనం దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మార్వాడీలు కూడా ఇక్కడ 15-20 వేల లోపు దాకా ఉన్నారు. బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపే మార్వాడి కమ్యూనిటీ, బ్రాహ్మలు, వైశ్యులు ట్రెడిషనల్గా ఉండే వాళ్ళందరూ కూడా బీజేపీని ఎక్కువగా ఓన్ చేసుకునే వాళ్ళు. ఒక 20 వేలు దాకా 15 వేలు ఎంతో లెక్క ఉంది. వాళ్ళందరూ వేసినా కూడా మరి బీజేపీకి రావాలి అంటే వాళ్ళు కూడా వేయలే, వాళ్ళు కూడా కాంగ్రెస్నే ఓన్ చేసుకున్నారు. తర్వాత ప్రధానంగా గత 20 సంవత్సరాలుగా ఏ కులం అయితే గాయపడిందో కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉద్యమం పేరుతో ఇంటి పేరులతో తిట్టారు. ఇంటి పేరు తిట్టింది కమార్నే వాళ్ళు, ఇంకెవరినో ఇట్లా ఆంధ్ర వాళ్ళ పేరుతో తిట్టిందంత కమార్నే. లగడపాటి, దగ్గుపాటి, రాయపాటి, మందిపాటి అన్నట్టు ఇంటి పేర్లే. మీరు మాట్లాడదలుచుకుంటే నువ్వు స్టాటిస్టిక్స్ మాట్లాడు. దొంగలంటే దోసుకుంటానికి వచ్చారు ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ పచ్చళ్ళు అమ్ముకుంటారు, కూరలు అమ్ముకుంటారు. మీరు అవహేళన చేశారు, వ్యక్తిత్వాలు చేశారు. మీరేమనుకున్నారు చింతమాటక నుంచి? మీరేమనుకున్నారో తెలియదా తెలంగాణ ప్రజలకి? బొంబాయిని తీసుకెళ్ళితే దుబాయ్ని చూపించింది ఎవరో తెలియదా? నువ్వు పుట్టినప్పుడు మరి నేను చూడటానికి కూడా నీ తండ్రి 4 నెలలు రాకుండా ఢిల్లీలో ఎందుకు పడుకున్నాడు తెలియదా జనాలకి? నువ్వు పుడతా ఏమైనా భుజకీర్తులతోనూ కర్నూలు పుట్టినట్టు కౌసుకుండాలతో ఏమైనా పుట్టారా? మీ కుటుంబం ఏమన్నా ఏం మిడిసిపడతాను ఏంటి? అర్ధంతరంగా వచ్చిన అధికారాన్ని పెట్టుకుని మీ మంత్రి పదవి రాలేదు కాబట్టి, చంద్రబాబు ఇవ్వలేదు కాబట్టి కమాండ్ టార్గెట్ చేస్తావు నువ్వు కులాన్ని. ఇప్పుడు అదే కసితోటి అదే కమాండ్ కాదు. ఎన్టీ రామారావు నువ్వు పేరు పెట్టుకుంది, పేరు అజయ్ రావునాలో తీసుకెళ్ళి తారక రామారావుని పెట్టుకుంది, అదే కమాండ్ పేరు కాదు నువ్వు పెట్టుకుంది. కాదు, నక్షత్రం అని చెప్తున్నారు. నక్షత్రం ఇదో అన్నీ తెలుసు. సో ఇంతే కసితోటి కమ్మాస్ అందరూ ఎంతకంటే 10 రెట్లు కసి ఉందండి ప్రతి ఒక్కడికి. జూబ్లీ హిల్స్ ఫలితం అదేనా? ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అసలైన కమ్మాడికి కూడా అదే ఉంటుందండి. అసలైన కమ్మాడు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఎప్పుడు వెళ్ళడం దేహ్యం చేసాపడండి. కల్తీ కమ్మాళ్ళు అటు వెళ్తారు, కల్తీ కమ్మాళ్ళు అటు ఉంటారు. ఇవాళ కాదు, గత 2003 అతను ఒక ఉద్యమం పేరుతో ఎప్పుడైతే దౌర్జన్యాలు, దోపిడీలు మొదలెట్టాడో అప్పటి నుంచే జనాలు డిసైడెడ్
తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గం, రెండోది అతిపెద్ద సామాజిక వర్గం. వాళ్ళ కుర్రాడికి ఇచ్చారు, మనం అంతా కన్సాలిడేట్ చేసుకోవాలి, వాళ్ళందరూ బలమైన ఓట్ బ్యాంక్ అంతా అటు తిరిగింది. బీసీల్లో కూడా అందరికీ కూడా అధికారం బాగా ఉన్న పార్టీ, ఇప్పుడు ఓడిపోయిన బీఆర్ఎస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు బీసీలు అంటే టీడీపీతోనే ఉన్నారు. తర్వాత బీసీలు ఎక్కువగా జనరల్గా కాంగ్రెస్ తో కూడా మమేకమై ఉంటారు. బీజేపీ అనేది కావాలని ఒక అన్పాపులర్ పనికిమాలిన క్యాండిడేట్ని పెట్టుకున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్. బీజేపీను బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి అది కూడా పాచికలు పారలేదు. ఇంకోటి ఏంటంటే ఐఎంఏకి వీళ్ళు అనుకున్న సానుభూతి రాలా. సానుభూతి రాకపోవటానికి ఏంటంటే కారణం, అది వేరే పార్టీలో కనుక ఉండుంటే సానుభూతి పవనాలు వస్తాయి. ఉన్న ప్లాట్ఫామ్ మంచిది కాదు. బీఆర్ఎస్ అనే ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు ఆ సానుభూతి కూడా జనాల్లో ఉన్న కసి అసూయ ఏదైతే కల్వకుంట్ల బీఆర్ఎస్ మీద ఉందో అది సానుభూతిని కూడా పక్కకు తోసేసే విధంగా ఉంది. మొదటి నుంచి ఏంటంటే ముస్లింల్లో ఇప్పుడు ఇవాళ ఈ పడిన ఓట్లు కూడా బీఆర్ఎస్ చూసిన ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ మీద పడిన ఓట్లు నేను అనుకుంటాం ఒక 10-20% ఉంటుంది సుబ్బారావు గారు. ఇప్పుడు పడిన టోటల్ ఓట్లలో తతిమాది ఎక్కువగా పర్సనల్ రిలేషన్ మాగంటి గోపీనాథ్ తను ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొంత ముస్లింలకి వాళ్ళకి కొన్ని పథకాలు, ఇవన్నీ ఆరోగ్యశ్రీలని ఏ పనులు చేశాడు. 38% వచ్చిందండి సార్. ఇప్పుడు ఆ 38% లో సునీత గారి షేర్ అయినా మాగంటి గోపీనాథ్దే ఒక 25% ఉంటుంది అంతే. 10% మించుదండి. అంటే బీఆర్ఎస్ కి 15 బిలో 15. నేను మొన్న మీకు ఒకటి వాట్సాప్ చూసారా నేను చెప్పింది. పార్లమెంట్ లో మొత్తం అన్ని చూసినా 15% మించి రాలా. 15% ఓట్లే వీళ్ళకు ఉంటుంది. 15 రిమైనింగ్ 15-20 గోపి యొక్క పర్సనల్ ఇమేజ్ తోనే ఆ సానుభూతితో వేసిన ఓట్లే. రేపొద్దున ఆ ఓట్లు అటు ఉండవు. అయ్యో పాపం పానీలే మనకు అప్పుడు చేశాడు కదా, మనకి ఏదో ఇల్లు ఇచ్చాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ వెళ్ళగానే చేశాడు, రోడ్లు తిరిగాడండి. అతను తిరిగిన మాట వాస్తవం. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కదా, కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తే కప్పుకున్న అందుబాటులో ఉండేవాడు, ఎవరైనా వెళ్ళినా కూడా పిలిస్తే వచ్చేవాడు. కొంతమంది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనిషే పోయాడు కదా, ఇంకా అమ్మాయి ఎవరో మనకు తెలియదు, ఆ అమ్మాయిని పిలిచినా రేపు పొద్దున వచ్చే ఇది ఉండదు. ఆ పార్టీ కూడా కావాలని సింపతి ఓటు కోసం పెట్టింది కానీ ఆ అమ్మాయి మీద ప్రేమతోనూ దీంతో పెట్టింది కాదు. ఏదో కనీసం పొరుగు నిలబెట్టుకున్న కోసం ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని బలిపశువుని చేశారు బీఆర్ఎస్. అంటే మీ లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చిన 39-38 దాంట్లో 70% వీళ్ళ పర్సనల్ 100%. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సానుభూతి అనండి, లేకపోతే అతను గోపి చేసిన పనులు. బీఆర్ఎస్ పార్టీకి 15 మించి ఉండదు, 15%. మీకు మొత్తం అక్రాస్ ది స్టేట్ మీకు 15% మించి ఎప్పుడు రాదండి. ఇంకా ఇప్పుడు మొన్న తేలిపోయింది కదా, మన డైరెక్ట్ ఫైట్ లో 15% కదా వాళ్ళకి వచ్చింది. రేపొద్దున ఇంక ఉండే కొద్ది ఇంకా మరి చీలికలు అవుతుంది కదా ఆ కుటుంబం. ఇప్పటికే ఆవిడకి బయటకు వెళ్ళిపోయి మాట్లాడుతుంది కదా, దానికి ఆవిడ ఇచ్చే ఒక మాటలకి వీళ్ళు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కదా. ఇంకా రేపొద్దున ఇంకా కథావికలు